ఒక ప్రాపర్టీ రికవరీ జరిగింది. ఒక 4 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్ గజపతినగరం మండలం. ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి 1వ తేదీన మనకి పోలీస్ స్టేషన్లో గజపతినగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎస్ఐ గారు, దర్యాప్తు స్టార్ట్ చేశారు. అట్లాగే నిన్న ఇజ్జరోతు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్, ఆయన కూడా దుక్కి సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతినగరం పైడి తల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలెరో వ్యాన్లోని ఈ ప్రాపర్టీని 2 దుక్కి సెట్టు దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మీసాల గోవిందు, ఈంది లబిడాం విలేజ్ అండి, గుర్ల మండలం. అలాగే కొండ్రోతు గౌర్నాయుడు, ఈంది మెరకముడిదా మండలం, బైరిపురం విలేజ్ అండి. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ వీళ్ళిద్దరూ. అలాగే వీళ్ళకి సహకరించిన వాళ్ళు గోర్ల నరేంద్ర, కొంకి పైడిరాజు, వీళ్ళిద్దరిది కూడా లబిడాం విలేజే, గుర్ల మండలం. వీళ్ళ 4గురిని ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని ఆ ప్రాపర్టీ గురించి అనుమానాస్పదంగా వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీ అంతా కూడా మేమే దొంగతనం చేశాము అని చెప్పేసి వాళ్ళు అమ్మడం, వాళ్ళు చెప్పడం, అక్కడి నుంచి దాన్నేమో తీసుకొని వెళ్ళి మేము విజయనగరం తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మేము దొరికిపోయాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు.